ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడ్డాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ విజయం కూడా సాధించి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. తాజాగా అసెంబ్లీ సమావేశంలో పాల్గొని తొలిసారి ప్రసంగించారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నిక పైన ఇంకా కూడా పలు ఆరోపణలు అయితే వెలుగులోకి అయితే వస్తూనే ఉన్నాయి. మరి తాజాగా నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాకండి సునీత సోమవారం నాడు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాలను కప్పిపెట్టి నామినేషన్ సమర్పించారని, అలానే ఎన్నికల్లో కూడా ప్రవర్తన నియమావళిని కూడా ఉల్లంఘించారని, అందుకే నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదని కూడా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నామినేషన్ సందర్భంగా అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ లో వాళ్ళ ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, విద్యార్హతలు తదితరాలు కూడా వెల్లడించాల్సి అయితే ఉంది మరి అని సునీత కూడా తెలిపారు. అలా వెల్లడించని పక్షంలో వారి ఎన్నికను రద్దు చేయవచ్చని కూడా సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని అన్నారు. అయితే దీనికి విరుద్ధంగా నవీన్ యాదవ్ తన అఫిడవిట్ లో ఆయన నేర చరిత్ర వివరాలను కూడా పూర్తి స్థాయిలో వెల్లడించలేదని మాగంటి సునీత అయితే ఆరోపించారు.